కల్తీ పాలపై స్వతంత్ర ఛానల్ వరుస కథనాలతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. విశాఖలో పాల కల్తీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచి నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న చోట శాంపిల్ను సేకరించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్కి పంపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఈరోజు ఉదయం నుండి కూడా ఎక్కడికక్కడ పాలపైన ఏదైతే కల్తీ జరుగుతుందని అయితే ఆరోపణలు ఎప్పటి నుండి అయితే స్వతంత్ర టీవీ గత వారం రోజులుగా ఈ యొక్క పాలకు సంబంధించి పాల ప్యాకెట్లు కానీ పాలకు సంబంధించి ఏదైతే కల్తీ జరగడం వల్ల ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారని అయితే గత వారంగా అయితే ఒక స్పెషల్ డ్రైవ్ అయితే చేస్తుంది. అదే డ్రైవ్ సమయంలో అయితే రాజమండ్రిలో ఒక విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం స్వతంత్ర టీవీ ఇచ్చిన వార్తలతో సైతం పాటు ఈ యొక్క రాజమండ్రిలో జరిగిన ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఒక్కసారిగా అప్రమత్తమయ్యి ప్రస్తుతం విశాఖ నగరంలో ఉదయం నుండి కూడా అన్ని యొక్క ఫార్మా ఏవైతే ఈ యొక్క పాల డైరీలు ఉన్నాయో ఆ డైరీలతో పాటు పాల ప్యాకెట్లను కూడా తయారీ ఎక్కడైతే చేస్తున్నారో అమ్మకాలు చేస్తున్నారో అక్కడ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి విశాఖ నగరంలో మనతో పాటు ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు అసలు ఏం జరుగుతుంది. సార్, అసలు ఈ పాల కల్తీ అనేది ఎలా జరుగుతుంది, అసలు ఎలా మీరు పసిగట్టగలరు? పాల కల్తీ అనేది ఏంటంటే ఈ మధ్యకాలంలో పాలకు వినియోగదారుకు తగ్గట్టుగా పాలు అనేది ఉత్పత్తి అవ్వట్లేదు. అందువల్ల ఏంటంటే ఆ ఉత్పత్తి అవటం వల్ల మిగతా వాళ్ళు ఏంటంటే దాన్ని ఆర్టిఫిషియల్ మిల్క్ చేస్తాం, వేరు వేరు రసాయనాలు కలిపేసేసి దీన్ని పాలు కలిపేసి అంటే ఒక 10 లీటర్ల పాలు మిగతా ఈ పాలు ఒక 5 లీటర్లు కలిపి 15 లీటర్లు చేసుకుని అమ్ముతున్నారండి. అందువల్ల కల్తీ జరుగుతుంది. ఇందులో కల్తీలో ఏంటంటే మామూలుగా యూరియా వాడుతున్నారు, డిటర్జెంట్ వాడుతున్నారు, ఆ తర్వాత స్టార్చ్ పౌడర్స్ వాడుతున్నారు. ఇవన్నీ వాడటం వల్ల పాలు కల్తీలు అవుతున్నాయండి. ఇటువంటి కల్తీ పాలు తాగడం వల్ల మంచి ఆరోగ్యం రావచ్చు. ఒక్కోసారి మంది రాజమండ్రి లాంటి తీవ్రమైన పరిణామాలకు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉదయం నుండి కూడా ఎన్ని దగ్గర మీరు రైడ్స్ చేశారు? ఎక్కడైనా మీకు కల్తీ కనిపించారు? ఎందుకంటే కల్తీ అంటే స్పాట్ టెస్ట్ లో మనం పాలలో కల్తీ ఉందో లేదో చెప్తాకి ఎటువంటిది ఆస్కారం లేదండి. ఎందుకంటే మనం పాలు అనేది జస్ట్ మన లాక్టోమీటర్తో చూస్తే ఓన్లీ ఫ్యాట్ కంటెంట్ వాటర్ ఎంత ఉన్నదో తెలుసు తప్ప ల్యాబ్కి వెళ్తే తప్ప ల్యాబ్లో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దీనివల్ల ఎటువంటి రసాయనాలు కలిపాడా ఏమి కలిపాడా అనేది మనకు తెలుస్తుందండి. ఇందులో స్పాట్ టెస్ట్ చేస్తే బట్టి తెలిసే అంత అవకాశాలు ఉండదు. ప్రధానంగా సార్, ఈ యొక్క చిన్న చిన్న ప్యాకెట్సే కాకుండా లోకల్ మేడ్స్ కాకుండా ఈ విజయ డైరీ, విశాఖ డైరీ, లేకపోతే అమూల్ కానీ ఇలా పెద్ద పెద్ద బ్రాండ్స్ లో కూడా ఇటువంటి పాల ప్యాకెట్లు అమ్మకాలు చేస్తున్నారు. ఆ పాల ప్యాకెట్ అమ్మకాల వల్ల పార్సల్ చేసేవన్నింటిని కూడా దానివల్ల ఎంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే విధంగా ఒక విషయం కలిపింది. దానిపైన రైడ్ చేసే అవకాశం ఉంటుందంటారా? అన్నీ ఉంటాయండి కంపల్సరీగా. ఇక్కడ ఏంటంటే మనకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అండి, విశాఖ డైరీ ఆరోగ్య అంటే ఒక ఇటువంటి బ్రాండెడ్ పాలు ఉంటాయి. వాటికన్నా కానీ వాళ్ళు ఏం చేయాలంటే ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చిన ప్రతి క్యాన్ని టెస్ట్ చేసుకుని లోపలికి తీసుకెళ్ళాలండి. అటువంటి ఉన్నాయా లేదనేది మేము నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర కూడా వెళ్తాము. ఎవరో మనకి వాళ్ళ దగ్గర రాగానే వాడు వచ్చి దాంట్లో ఎక్కడి నుంచి అయితే మిల్క్ చిల్లింగ్ పాయింట్స్ దగ్గర నుంచి వచ్చినాయో వారి అడ్రస్ అవన్నీ వీళ్ళు అంతా మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి క్యాన్ చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళ లోపలికి పాలని ఈ మ్యానుఫ్యాక్చర్కి అనుమతించాలండి. అటువంటి లేనప్పుడు అక్కడ కూడా మ్యానుఫ్యాక్చర్స్ వస్తాయి, కానీ అన్ని చోట్ల అటువంటి సౌకర్యాలు ఉన్నాయి. మరి ఎటువంటి సౌకర్యాలు లేనప్పుడు అయితే మనం వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం. మెయిన్ ఏంటంటే ఇవన్నీ ఇంటీరియర్లో పల్లెటూరు ఏరియా బాగా గ్రామ ప్రాంతాల్లోనే ఎక్కువ జరుగుతున్న అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అక్కడి నుంచి వచ్చే లోపలని మధ్యలో మధ్యవర్తులు దళారులు ఉంటున్నారు కనుక పాలు కల్తీ వాళ్ళు అనేది ఎక్కువ ఆస్కారం జరుగుతుందండి. ప్రధానంగా ఈ కల్తీ ఏవైతే జరిగాయని ఒక నిర్ధారణ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజలకి ఇబ్బంది కలిగించి ఇటువంటి పాలలో ఎవరైతే ఇబ్బంది కలుగుతుందో వాటిపై ఎలాంటి చర్యలు ఉంటాయి? క్రిమినల్ కేసులు ఉంటాయి? క్రిమినల్ కేసులు ఉంటాయండి. ఎప్పుడంటే ఒకవేళ మనకి లేబులింగ్ లేకపోతే పాలు తప్పని వచ్చినా కానీ గౌరవ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కేసు ఫైల్ చేస్తామండి. వాళ్ళు శిక్ష వేస్తారు. తర్వాత మళ్ళీ ఒకవేళ ఇందులో స్టార్చ్ కానీ యూరియా కానీ ఇలా ప్రాణాంతకమైన ఏమైనా ఉంటే మట్టుకి అది అన్సేఫ్ కింద డిక్లేర్ చేస్తారు. అన్సేఫ్ కింద డిక్లేర్ చేసినప్పుడు కోర్టులో ఫైల్ చేస్తాం. ఆ కోర్టులో ఫైల్ చేసినప్పుడు మినిమంగా ఒక 6 months జైలు శిక్ష, 5 లక్షల దాకా అమౌంట్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రధానంగా ఇక్కడ ఉన్న సమాచారం ఏదైతే ఉందో
ఎప్పుడైతే విశాఖలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా పాల ప్యాకెట్ల పైన అయితే పూర్తిగా యుద్ధం ప్రకటించిన పరిస్థితి ఉంది. స్వతంత్ర టీవీ పూర్తిగా ఈ పాల ప్యాకెట్లు ఎక్కడైతే తయారు చేస్తున్నారో దానిపైన అయితే యుద్ధం ప్రకటించిన కొద్ది రోజుల్లోనే రాజమండ్రిలో ఈ యొక్క ఘటన జరగడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడి ఎక్కడికక్కడ ఈ యొక్క మొత్తం ఎక్కడికక్కడ తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. తనిఖీలలో ఒక భాగంగా ఎన్నో చోట్ల కల్తీకి సంబంధించిన వాటన్నిటిని కూడా బట్టబయలు చేసి వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా తల్లి కడుపు నుండి వచ్చిన నుండి చివరికి పాడి మోసే వరకు కూడా ఏదైతే ఈ యొక్క పాలు వినియోగం ఉంటుందో ఆ పాలలో కల్తీ లేకుండా స్వచ్ఛమైన పాలని ప్రజలకు అందించడానికి అయితే స్వతంత్ర టీవీ ముందుకు రావడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. అందుకు అనుగుణంగానే అధికారులు కూడా ముందుకు వచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయికంతో ఏంటండి, రోడ్డు మీద? స్వతంత్ర టీవీ విశాఖపట్నం.